హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు అభి మేడం. ఓకే. 'రాయన్‌ది' ట్రైలర్ వచ్చింది మనకు, ధనుష్‌ది చూసారా అండి? చూశాను మేడం, చాలా బాగుంది. ధనుష్ లుక్ వచ్చేసి వేరే లెవెల్. గజనీ సినిమాలో సూర్యభాయ్ అలా ఉన్నాడు, ఇక్కడ ధనుష్ కూడా అలా ఉన్నాడు. అందులో మంచి కంటెంట్ ఉంది. మేబీ దాని డైరెక్టరు ధనుష్ అనుకుంటాను, అందుకని వేరేలా ఉంది మేడం. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, చాలా బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ మటుకు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మటుకు టైలర్లో అల్లడి చేశాడు మేడం. ఇంకంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ధనుష్‌ది మీ ఫేవరెట్ మూవీ ఏంటండి? ధనుష్కి ఫేవరెట్ మూవీ అంటే త్రీ త్రీ మేడం. మంచి లవ్ ఉన్న కంటెంట్, చాలా బాగా తీశారు. ఓకే. ఒకవేళ ధనుష్ మీకు నచ్చిన హీరోయిన్ ఎవరితోటన్నా చేయాలనుకుంటే ఎవరితో చేయాలనుకుంటారు? నచ్చిన హీరోయిన్ అంటే అనుపమ పరమేశ్వరన్. తనతో చేస్తే. తనతో చేస్తే చూడాలని. ఓకే. అండ్ ఇప్పుడు మీకు ఫేవరెట్ హీరో ఎవరు? ప్రజెంట్ నా ఫేవరెట్ హీరో వచ్చేసి చరణ్ అన్న, రామ్ చరణ్. సో ఇప్పుడు గేమ్ చేంజర్ రాబోతుంది కదా, వెయిటింగ్లో ఉన్నారా? అవును మేడం, అది కూడా శంకర్ డైరెక్షన్లో వస్తుంది. చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఫ్యాన్స్ కూడా ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అది వస్తే మటుకు కేసీపీడి. రామ్ చరణ్ది మీ ఫేవరెట్ మూవీ ఏంటి? రామ్ చరణ్ ఫేవరెట్ మూవీ అంటే అన్నయ్య ఏ సినిమా తీసినా కూడా ఎక్సలెంట్గా తీస్తాడు. మంచి కంటెంట్ ఉన్న మూవీ ఉంటుంది. మళ్ళీ రీ రిలీజ్ విషయానికి వస్తే మటుకు ఆరెంజ్ ప్రిఫర్ చేస్తాను. అది ఇప్పుడు థియేటర్లో వేసినా కూడా ఫ్యాన్స్ బీభత్సం చేసేస్తారు. ఆరెంజ్ మూవీకి వస్తే మటుకు పక్కా మంచి కలెక్షన్ ఉండేది. ఇంకో మూవీ ఏది? ఇంకొక మూవీ మగధీర, ట్రిపుల్ ఆర్. మళ్ళీ రిలీజ్ చేస్తే చూద్దాం అనుకుంటున్నారా? ఆరెంజ్ రిలీజ్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ మేడం. నేను ఒక్కనే కాదు, రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ మొత్తం వెయిట్ చేస్తున్నారు ఆరెంజ్ రిలీజ్ కోసం. ఓకే. గేమ్ చేంజర్లో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్లో అన్నయ్య తన ప్రాణాన్ని పెట్టి మరీ నటించేశాడు. దానిలో బాడీ కూడా అల్లాడిచ్చేశాడు. మంచి కంటెంట్ ఉన్న విషయం. శంకర్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి కొత్తగా తీస్తారు శంకర్ గారు. ఏదో మూవీ మట్టికి అల్లాడిచ్చేస్తాడని నేను అనుకుంటున్నా. మేబీ త్రిబుల్ ఆర్ని మించి ఉంటుందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అన్న. ధనుష్ది రాయన్ ట్రైలర్ వచ్చింది కదా, చూసారా? చూసాను అన్న. ఎలా అనిపించింది ఫస్ట్ రియాక్షన్ ఏంటి ట్రైలర్ చూడగానే? సూపర్ అన్న, బాగుంది ట్రైలర్ మాత్రం. ధనుష్ ఇదే కదా ఫస్ట్ టైం గుండుతో సినిమా చేయడము. టీజర్ అయితే బాగుంది. అంటే ట్రైలర్లో మీకేం బాగా నచ్చింది? ఫైటింగ్స్ అందుకు బాగున్నాయి. ధనుష్ స్టోరీ, డైరెక్టర్ ఆయన కదా. టీజర్ అయితే బాగుంది, హిట్ అవుతుంది గ్యారంటీగా. అంటే 50వ సినిమా కదా, మళ్ళీ అతనే డైరెక్టర్ అతనే రైటరు, హిట్ కొడుతుంది అంటే డైరెక్టర్గా చేయడం ఖచ్చితంగా కొడుతుంది అన్న. బాగుంది ట్రైలర్ మాత్రము. లుక్స్ ఎలా ఉన్నాయి మరి ధనుష్వి? లుక్స్ సూపర్ అన్న, బాగున్నాయి. అంటే చూడగానే అంటే చూడడానికి నార్మల్ ఉన్నాడు కదా, లుక్స్ నార్మల్గానే కదా అన్న. నార్మల్గా ఉంటేనే కదా హిట్ కొట్టేది. ఇంకొకటి సందీప్ కిషన్ కూడా ఉన్నాడు, తెలుగు హీరో. ఎలా ఉండబోతుంది అనుకున్నారు ఇద్దరు కాంబినేషన్? ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది అన్న, హిట్ అయితే కొడుతుంది గ్యారంటీగా. సూపర్ అన్న. ఎస్జే సూర్య ఉన్నాడు కదా, ఖుషి డైరెక్టర్, ఇప్పుడు యాక్టర్గా బాగా చేస్తున్నాడు అన్ని సినిమాల్లో. విలన్గా చేస్తున్నాడు, ఎలా అనిపిస్తుంది? విలన్గా చేస్తున్నాడు, బాగానే ఉంటుంది అన్న. పర్లేదు. ఇంకా ట్రైలర్లో ఏమైనా బాగా నచ్చిన పాయింట్స్ ఏమైనా అనిపించింది? ట్రైలర్ మొత్తం బాగుందన్న, నచ్చిన పాట ఏం లేదు, మొత్తం బాగుంది. టీజర్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బాగుందన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. ధనుష్ మూవీస్లో ముందు పాత మూవీస్ ఉన్నాయి కదా, నీ ఫేవరెట్ మూవీ ఏమైనా ఉందా? నా ఫేవరెట్ మూవీ అంటే ఏ చెప్పాలా, సార్ బాగుంటుంది అన్న. అంటే రఘువరన్ బీటెక్ ఆ టైంలో మంచి హిట్ కొట్టింది కదా, అంటే బీటెక్ చదువుకున్న వాళ్ళు. చూసాను. నీ ఫేవరెట్ హీరో ఎవరు బ్రో? ప్రభాస్ అన్నాను. ప్రభాస్. ఎందుకు ప్రభాస్? పిల్లప్పటి నుంచి ఆయన అన్న ఇన్స్పిరేషన్. చూసారా కల్కి? చూసానన్న, బాగుంది కలిగి. అంటే నిజంగా బాగుందా లేదంటే? నిజంగా బాగుంది అన్న. అంటే అనుకున్నంత రీతిలో లేదని కొంతమంది అంటున్నారు. ఇంకొకటి పూల చక్క అని ఒక ఆయన ఉన్నాడు కదా, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చాడు. అంటే ఒక సినిమా రిలీజ్ కావడానికి చాలా కష్టపడతారు కదన్న. బాగుంది బాగలేదు అనేది రావద్దు కదా టాక్. బాగుంది. కల్కి మూవీలో నీకు బాగా నచ్చింది ఏంటి? బాగా నచ్చింది అంటే క్లైమాక్స్ లేదంటే క్లైమాక్స్ బాగా నచ్చింది అన్న. ప్రభాస్ మూవీలో ఫేవరెట్ మూవీ ఏముంది నీకు? బాహుబలి అన్న. బాహుబలి. లవ్ మూవీస్ ఏం లేవా? డార్లింగ్ బాగుంటుంది. నెక్స్ట్ మూవీ ప్రభాస్ ది స్పిరిట్ వెయిట్ చేస్తున్నారా? వెయిటింగ్లో ఉన్నాం అన్న, చాలా వెయిటింగ్లో ఉన్నాం మేము. ఇది కూడా పార్ట్ 8 పార్ట్స్ ఉన్నాయంటున్నారు కదా కల్కి, ఎలా ఉండబోతుంది?
బాగుంటుందన్న ప్రభాస్ కాంబినేషన్ అయితే సూపర్ హిట్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. ఆయన హాయ్ రాయన్ ట్రైలర్ వచ్చింది కదా ధనుష్ది, చూసారా? చూసాను నిజంగా. ఎలా అనిపించింది? అరే నిజంగా ధనుష్ నుంచి ఇట్లా ఎక్స్పెరిమెంట్ నేను చూడలేదు అంటారు ఏమంటే రిటర్న్ డైరెక్టర్ తనే అంటాను నిజంగా. అసలు ధనుష్ ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది కొత్త అనిపించింది నిజంగా. ట్రైలర్ వచ్చిన ప్రతిసారి అన్న మీరు చూడండి లోపల ఓపెన్ చేయగానే అరే ఒక డైలాగ్ వాడారు అన్న, ఈ అడవిలో ప్రమాదకరమైన పులి ఒకటి కాదు, పులిని మించిన ప్రమాదకరమైన జంతువు తోడేలు, పోరాడితే పులే గెలుస్తుంది కానీ జిత్తులో మారి తోడేలతో పెట్టుకుంటే కొన్నిసార్లు పులి ఓడిపోతున్న డైలాగ్. అసలు ఇట్లా రాసిన డైలాగ్ నాకు అర్థం కావట్లేదు, చాలా బాగా అనిపించింది. కొన్ని షార్ట్స్ అన్న సందీప్ కిషన్ అన్న సినిమాలో ఉన్నట్లు క్లియర్ కట్ అనిపించదు. సో మేము అంతకుముందు చూసాం మన క్యాప్టెన్ సినిమాలో తను సినిమాలో యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో క్యాప్టెన్ మన ధనుష్ మన సందీప్ కిషన్ విలనా అన్న అంటే డైలమా కలిగిందన్నమాట. అంటే తెలుగుడు కూడా నిజంగా మన సందీప్ అన్న మన ధనుష్ అంతా సినిమా యాక్ట్ చేయడం చాలా బాగుంది. నాకు మెయిన్ ఏంటంటే కొన్ని షార్ట్స్ చాలా క్లియర్ అనిపించాను, లైక్ తను గుండు బాసగా ఉండడం అని చాలా కొత్త అనిపించింది. సినిమా కూడా మెయిన్ అడ్వాంటేజ్ అంటే హియర్ రైమన్ మ్యూజిక్, అది కూడా చాలా కొత్త అనిపించింది. నిజంగా సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ జరిగింది. సో నాకు కొద్దిగా డిసప్పాయింట్ ఏంటంటే హీరోయిన్ ఎక్కువ రివీల్ చేయలేకపోయారు, ఎక్కువ స్కోప్ ఇవ్వలేకపోయారు. ఇంకోటి ఏంటంటే స్టోరీ కూడా అసలు కాన్సెప్ట్ ఏంది అనేది చూపించలేకపోయారు ఓపెన్ చెప్పాలంటే. అసలు స్టోరీ సందీప్ కిషన్ కూడా అక్కడ చూపించలేదు, జస్ట్ ఒకసారి అలా చూపించింది. ఒకసారి చూపించి అంటే స్టోరీ ఏందని అర్థం కాదు. పోలీస్ అని అడుగుతుంటారు ఎట్లా ఒప్పించావరా అంటే లైక్ తను రిక్వెస్ట్ చేసి అన్నాడు. అంటే స్టోరీ ఏందనేది మనకు ఓపెన్ కాదు, అంటే ట్రైలర్ కదా చూపిస్తే బాగుండని ఫీలింగ్ వచ్చింది. సో నాకే నమ్మకం ఉందన్న, నిజం చెప్పండి ప్రతి ఇండస్ట్రీలో ఒక్కొక్క స్టార్ ఉంటారన్న, కానీ ధనుష్ అంటే మన తెలుగు లాగా ఫీల్ అవుతాం. ఎందుకంటే తను వాయి తీసుకోలేవరి సాంగ్ విన్నప్పుడు చాలా ఇప్పుడు కూడా వినాలనిపిస్తుంది. తను రజనీకాంత్ అల్లుడా అనే డైలాగ్ ఉంటుంది నిజంగా. రజనీకాంత్తో పోటీ పడే సత్తా ఉన్న వ్యక్తి కాబట్టి నాకు నమ్మకం ఉంది ధనుష్ అన్న తన లుక్స్ కానీ తన విజువలైజేషన్ చాలా డిఫరెంట్ అనిపించింది. తనే డైరెక్టర్ చేస్తానంటే మాత్రం 100% సినిమా ఎక్స్పెక్టేషన్ పెరిగిందన్న. మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ అన్న నువ్వు అర్థం, వాళ్ళ కాంబినేషన్ వచ్చిన ప్రతి సినిమా కూడా హిట్ అయిపోయింది. సో 100% ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది, విజువలైజేషన్ చాలా బాగుంది. అన్న యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే కొత్తగా డిఫరెంట్ జోన్ లాగా అనిపించింది. దీనికి వీళ్ళంతా ఒక ఎట్లా అంటే సందీప్ కిషన్ అన్న సినిమాలో యాక్ట్ చేయడం అనేది డిఫరెంట్ అనిపించింది. సో తన ఫ్రెండా లేకుంటే వీళ్ళనా అనేది సస్పెన్స్గా ఉంది. సో నేను కూడా సినిమా కోసం ఈగల్ వీడియోస్ 100% మంచి హిట్ కొట్టాలని రాయన్ సినిమా విష్ ఆల్ ద బెస్ట్. ఇంకొకటి ఎస్జే సూర్య విలన్గా చెప్పండి మర్చిపోయాను. ఎస్జే సూర్య అబ్బా వచ్చాడు కొట్టాడు రిపీట్ అన్న. నిజంగా తను మొన్న భారతీయ సినిమా చూసాను, వేరే లెవెల్ యాక్టింగ్ చేసిన. సో ఎస్జే సూర్య కూడా నిజంగా ఇందులో మంచి స్పేస్ తనకు మంచి రోల్ ఇచ్చారని అనిపించింది. 100% ఎస్జే సూర్య మెయిన్ ప్లస్ ఏంటంటే ఈ సినిమాలో మన ధనుష్ ఉన్నాడు, ఎస్జే సూర్య అన్నాడు, సందీప్ కిషన్ ఉన్నాడు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇదంతా ఒక లెక్క అనుకుంటే ఎస్జే స్టోరీ లేదు ఎలా ఉంటుందో నేను ఈగిల్ పెడిస్తాను. 100% వర్స్టైల్ యాక్టర్ అన్న, నేను మట్టిలో మాణికమంటారు కదా. సో ధనుష్ అన్న మంచి యాక్టర్ కాబట్టి 100% తను ఈ సినిమా హిట్ అయితే మాత్రం డైరెక్టర్ గురించి వేరే హీరోలు కూడా డైరెక్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. 50వ సినిమా కదా, అతనే డైరెక్ట్ చేస్తున్నాడు, అతనే రైటరు. మరి ఎలా ఫీల్ అవుతున్నారు అంటే 50వ సినిమా వేరే మంచి డైరెక్టర్ పెట్టుకొని తీసుంటే బాగుండేది కదా. అంటే 50వ సినిమా అంటే ప్రతి ఒక్కరు ఒక మైల్ స్టోన్ క్యూరియాసిటీ ఉంటావు. నిజం నాకు కూడా అనిపించింది. అంటే చూద్దాం మరి ఏంది అన్న, నువ్వు అవునాను కానీ ధనుష్ అన్న ఆయన యాక్టింగ్ వేరే ఉన్నా. తను నేను చెప్తున్నా తనకు స్టోరీ అవసరం లేదు, లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరం లేదు, విజువలైజేషన్ అవసరం లేదు, జస్ట్ యాక్టింగ్తోనే ప్రజల ప్రేక్షకులను తెప్పించిన సత్తా ఉన్న వ్యక్తి కాబట్టి 100% మంచి సినిమా ఇస్తాడని నాకు నమ్మకం ఉంది. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫేవరెట్ మూవీ ఏంటి ధనుష్లో? సార్ అన్న వేరే లెవెల్ మూవీ, నాకు చాలా ఇష్టం అన్న నిజంగా. సార్ చాలా బాగుంటుంది సినిమా, నాకైతే చాలా ఇష్టం నిజంగా. ఇప్పుడు కూడా చాలా అంటే కొన్ని సీన్స్ ఉంటాయన్న నిజంగా, సార్ని కొట్టే సీన్స్ అని ఇప్పుడు ఒక కంటతో పెట్టిస్తామంట, చాలా బాధపడుతుంటా. తన యాక్టింగ్ ప్రాణం పెట్టి వస్తాడు నిజంగా. నాకు మీరు చూడండి ధనుష్ చూస్తుంటే నాకైతే కొన్నిసార్లు నాని అన్న గుర్తొస్తాడు, మన తెలుగు హీరోలో సార్ సుధీర్ గుర్తొస్తాడు. అంటే ధనుష్ చూసిన ప్రతిసారి మనోడు అన్న ఫీలింగ్ వస్తుంటుంది అన్న. 100% సినిమా మంచి స్టోరీ ఉంటే మాత్రం సినిమాని ఎవరు ఆపలేదు. ఎందుకంటే చూడన్నా ప్రేమలో అన్న సినిమా చిన్న సినిమా అన్న, నిజంగా సినిమాలో కంటెంట్ మాత్రం ఎవరు ఆపలేడు. నిజంగా సినిమాలో కంటెంట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా.